లోక్సత్తా ఎన్నికల్లో పోటీ చేస్తోందా అని కొందరికి సందేహం రావచ్చు. రాజకీయాలు, ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, నాయకత్వం అంటే ఎన్నికల్లో గెలవడం మాత్రమే అని తప్ప ఆ ఎన్నికల్లో వారు చెప్పిన ఎజెండా ఏమిటి? దానివల్ల తమ పిల్లలకు ఆస్తులు అమ్ముకుని డబ్బు ఖర్చు చేయకుండా మంచి చదువు వస్తుందా? విపరీతమైన ఖర్చు, అపరిమితమైన అప్పులు లేకుండా తమ కుటుంబంలో అందరికీ నాణ్యమైన ఆరోగ్యం అందుతుందా? నేటికంటే రేపు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అసలు అభ్యర్థుల చరిత్ర ఏమిటి? గతంలో వాళ్ళు ప్రజల కోసం ఏమైనా చేశారా? ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు నిజాయితీగా విరాళాల రూపంలో సేకరించిందా, లేక అవినీతి అక్రమాలతో కూడబెట్టిన డబ్బా? ప్రజలకు ఉపయోగపడే విధానాల పట్ల వాళ్లకు కనీస అవగాహన, సరైన పాలనా సామర్థ్యం ఉందా అని సమాజంలో, పార్టీల్లో, మీడియాలో చర్చ జరుగుతోందా? లేదు, జరగడం లేదు, జరగదు. ఇంతకీ ఎన్నికలు ఎవరి కోసం, ఎందుకోసం? గెలిచిన వారు మంచి పాలన అందించడం కోసం. అది నిజమైన రాజకీయం. ఖరీదైన వ్యవహారంలా మారిపోయిన ఎన్నికల్లో పోటీతో నిజాయితీపరులైన తమ పార్టీ అభ్యర్థులు నలిగిపోకుండా మార్పుకి అవకాశం వచ్చేదాకా ఎన్నికలు మినహాయించి మిగిలిన రాజకీయం అంతా లోక్సత్తా చేస్తోంది. అంటే విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, స్థానిక ప్రభుత్వాలకు సాధికారత, ట్రాఫిక్ నరకం లేని, వర్షం వస్తే వరదలు రాని మంచినీరు వంటి కనీస సౌకర్యాలున్న నగరాలు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు వలసపోవలసిన అవసరం లేకుండా గ్రామాల మధ్య అత్యాధునిక పర్యావరణ హిత సాంకేతికతతో మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల కేంద్రంగా చిన్న పట్టణాల అభివృద్ధి, ఉమ్మడి కుటుంబాలు బంధుమిత్రులతో కలిసి జీవించేలా ఉదయం పట్టణానికి వెళ్ళి ఉద్యోగమో వ్యాపారమో చూసుకుని సాయంత్రం ఇంటికొచ్చి వ్యవసాయం, పెరట్లో కూరగాయల సాగు, పాడి పెంపకం వంటి పనులు చూసుకుని హాయిగా జీవించే ఏర్పాటు వంటి అంశాల మీద పనిచేస్తోంది. అందరూ రాజకీయాల్లో మంచి చేసి పేరు సంపాదించుకుందామనే వస్తారు. అయితే చాలామంది వచ్చాక ఆ విష వలయంలో కూరుకుపోతారు. దాన్ని మార్చే శక్తి, విధానాలపై అవగాహన కొరవడటం అందుకు ప్రధాన కారణం. కానీ ఎవరొకరు మార్చాలి కదా. మనం మార్చలేనప్పుడు మార్చేవారికి అండగానైనా నిలబడాలి కదా అని లోక్సత్తా ఆశ. ఇప్పటికి కూడా అన్ని పార్టీల్లో నిజాయితీపరులు, సమర్థులు ఉన్నారని జేపీ తరచూ చెబుతుంటారు. కానీ ఏం లాభం? ఎవరు గొంతు విప్పలేదు. ఒకప్పుడు చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్, అద్వానీ లాంటి వాళ్ళు జేపీని ఢిల్లీ వచ్చి రాజకీయం చేయమన్నారు. మీ స్థాయి వారు దేశ రాజధానిలో ఉండాలన్నారు. కానీ హైదరాబాద్ ఢిల్లీకి ఏమీ తీసిపోదని, తక్కువ కాదని జేపీ ఇక్కడి నుంచే రాజకీయం చేశారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియనివి కావు. హైటెక్ సిటీ తొలినాళ్లలో ఎల్ఎన్టీకి భూములు కేటాయించింది, అక్కడ రోడ్డు వేయించింది ఓ అధికారిగా జేపీయేనని చంద్రబాబు నాయుడుకు తెలుసు. 2014 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు లోక్సత్తాతో కలిసి పోటీ చేస్తామని, చివరకు జేపీకి మల్కాజ్గిరి పార్లమెంటు సీటు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. సిబిఎన్ మనసులో ఏమున్నా చుట్టూ ఉన్న కోటరీని దాటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు కేటాయించిన ఒక్క రాజ్యసభ సీటును జేపీకి ఇస్తారని అందరూ అనుకున్నారు. ఇదేదో జేపీకి వ్యక్తిగత గౌరవం కోసం కాదు, దేశానికి కీలకమైన వికసిత్ భారత్ దశలో సరైన విధానాలు రూపొందించడానికి.